విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఉపసంహరించుకున్నట్టు ప్రధాని ప్రకటించాలంటున్నారు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు. దీనిపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, సెయిల్లో విలీనం చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ నెల 29వ తేదీన విశాఖకు వస్తున్నారు ప్రధాని మోదీ. దీంతో స్టీల్ ప్లాంట్ కోసం ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో విశాఖలో అఖిలపక్ష సమావేశం జరిగింది. మాజీ మంత్రి అమర్నాథ్ ఈ మీటింగ్ కు హాజరయ్యారు. జనసేన, కాంగ్రెస్ తో పాటు మొత్తం 15 పార్టీల నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, సెయిల్లో విలీనం చేయాలని ఈ రౌండ్ టేబుల్ మీటింగ్ లో ఏకగ్రీవ తీర్మానం చేశారు. దీనిపై ప్రధాని మోదీ విశాఖలో ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండడానికి ఏపీలో కూటమి పార్టీల బలం కూడా అవసరమన్నారు మాజీ మంత్రి అమర్నాథ్. ఇలాంటి సమయంలో స్టీల్ ప్రైవేటీకరణ వద్దని కేంద్రాన్ని గట్టిగా ఎందుకు నిలదీయలేకపోతున్నారని ప్రశ్నించారు మాజీ మంత్రి అమర్నాథ్. ఎన్డీఏ కూటమికి మద్దతు ఉపసంహరించుకుంటామని టీడీపీ, జనసేన చెబితే తప్ప స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం వెనక్కి తగ్గదంటున్నారు అమర్నాథ్. రేపటి నుంచి చేపట్టే ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు. 24న గాజువాకలో మహాప్రదర్శన నిర్వహిస్తామన్నారు. 26న స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు డిమాండ్ బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతారని తెలిపారు. 27వ తేదీన ఉత్తరాంధ్రలో ఉన్న మేధావులందరితో ఓ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామన్నారు. 28న వేలాది మందితో విశాఖలో ధర్నా నిర్వహిస్తామని తెలిపారు.